హాలీవుడ్ సినిమాల్లో ప్రాణమున్న శవాల్లా ఎటూ కదలకుండా వింతగా ప్రవర్తించే జాంబీలను మీరు చూసే ఉంటారు. కానీ అదే జాంబీలు ఇప్పుడు మన భారతదేశపు వీధుల్లో కనిపిస్తుంటే నమ్మట్లేదా? అయితే దేశంలోని 2 వేరువేరు నగరాల్లో జరిగిన ఈ షాకింగ్ వీడియోల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొద్ది రోజుల క్రితం చండీగఢ్ లో ఒక బ్లింకిట్ డెలివరీ బ్యాగ్ వేసుకున్న అబ్బాయి రోడ్డు పక్కన గంటలు తరబడి విగ్రహంలో నిలబడిపోయాడు. అది చూసిన స్థానికులు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. ఆ అబ్బాయి పేరు సునీల్. అతను బ్లింకిట్ డెలివరీ బాయ్ కాదు, ఆ బ్యాగ్ వాళ్ళ అన్నయ్యది. అతని కుటుంబం కన్నీళ్లతో ఒక నిజాన్ని ఒప్పుకుంది. సునీల్ చాలా కాలంగా డ్రగ్స్ కు బానిసయ్యాడని, ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదని వారు చెప్పారు. సరే, ఇది ఒకటే కేసు అనుకుంటే పొరపాటే. ఇటీవలే ఇది మన బెంగళూరులో జరిగింది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి నడి రోడ్డు మీద తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో గంటల తరబడి అలా వంగిపోయి కదలకుండా నిల్చున్నాడు. అసలు ఈ కుర్రాళ్ళంతా ఎందుకు ఇలా విగ్రహాల్లా మారిపోతున్నారో తెలుసా? దీనికి కారణం జైలాజిన్ అని పిలిచే ఒక భయంకరమైన డ్రగ్. దీన్ని తీసుకున్న వాళ్ళ నరాలు పూర్తిగా మొద్దుబారిపోయి వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్లో ఉండదు. గంటల తరబడి ఒకే చోట అలా వింతగా జాంబీలా నిల్చుండిపోతారు. అందుకే దీన్ని జాంబీ డ్రగ్ అని కూడా అంటారు. అమెరికా, యూరోప్ వంటి దేశాల నగరాలను వణికించిన ఈ ప్రాణాంతకమైన డ్రగ్ ఇప్పుడు మెల్లగా మన దేశంలోకి, మన నగరాల్లోకి కూడా ప్రవేశించింది. ఒక్కసారి ఆలోచించండి, డ్రగ్స్ అనే మహమ్మారి మన యువతను ఎంత దారుణంగా నాశనం చేస్తుందో కదా. మరి ఈ జాంబీ డ్రగ్ బారిన పడకుండా మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో కింద కామెంట్స్ లో చర్చించండి. ఈ భయంకరమైన నిజం ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ వీడియోను కేవలం చూసి వదిలేయకుండా వీలైనంత మందికి షేర్ చేసి వాళ్ళను అప్రమత్తం చేయండి. జై హింద్.